ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం ముందుగా నేను 4 గుడ్లు తీసుకున్నా ఫ్రెండ్స్. తర్వాత మిరియాల పొడి, జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఇవే ఫ్రెండ్స్ ఐటమ్స్. ఇలా ఆయిల్ వేడెక్కింది ఫ్రెండ్స్. నేను 4 గుడ్లను తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా కొట్టుకోవాలి. ఈ విధంగా ఆమ్లెట్ను పట్టుకోవాలి. ఇలా అయిన తర్వాత ఫ్రెండ్స్ ఈ ఆమ్లెట్ను పక్క తీసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇలా ఆమ్లెట్ పొడాన్ని పక్కన తీసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇలా తీసి పెట్టిన తర్వాత ఇదే కడాయిలో మనం కొద్దిగా నూనె పోసుకొని సన్న తరిగిన ఉల్లిగడ్డలు వేసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటాం ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు కొద్దిగా బ్రౌన్ కలర్ రాజు వేయించుకుంటే కొద్దిగా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రైడ్ రైస్కు. తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నా ఫ్రెండ్స్. కొద్దిగా జీలకర్ర, ఇలా కొద్దిగా గోలిన తర్వాత ఫ్రెండ్స్ రైస్ వేసుకుంటాను ఫ్రెండ్స్. ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ కొద్దిగా కారం, స్పైసీగా తిన్నవారు స్పైసీగా వేసుకోవచ్చు, స్పైసీ తక్కువ ఉన్నవారు స్పైసీ తక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొద్దిగా పసుపు, రుచి సరిపోయినంత ఉప్పు ఇలా వేసుకొని కొద్దిసేపు కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్రెండ్స్ కొద్దిగా గరం మసాలా, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా ధనియాల పొడి, ఇలా మిశ్రమాన్ని సోదా వేసుకుంటాను ఫ్రెండ్స్. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా ఇలా వేసుకొని మరోసారి కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్ట్గా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఫ్రెండ్స్. ఎంతో రుచిగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఫ్రెండ్స్. టేస్టింగ్ టైం. సూపర్ ఫ్రెండ్స్. మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు తెలియని వంటకాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, అవి మీకు చేసి చూస్తాం ఫ్రెండ్స్.